హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి నేను మా గోదావరి స్టైల్లో కార బూందీ ఉంటుంది కదండి, బూందీతో ఎండు రొయ్యలు ఇగురు చేస్తున్నానండి. దానికోసం ఫస్ట్గా వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీద వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. అందు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ముందుగానే ఈ ఎండు రొయ్యల్ని వేడి నీళ్ళు వేసి వాష్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక టమాటాలు వేసుకోవాలి. అందులో టమాటాలు కూడా మంచిగా మగ్గిపోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించేసుకుని ఆ తర్వాత వచ్చేసి అందులో ఉప్పు, కారం, పసుపు మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అవన్నీ కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసేసుకుని అందులో వచ్చేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం బూందీ వేస్తాం కదా, అందులో మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఈ వాటర్ ఇట్లా బబుల్స్ కింద వచ్చేటప్పుడు మనం అందులో వచ్చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న బూందీ యాడ్ చేసేసుకోవాలి. ఇందులో అది కూడా యాడ్ చేసేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లో కాదు, హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మంచిగా కలుపుకోవాలి. అట్లా కలిపేసుకున్నాక ఒక 2 or 3 minutes ఉంచితే చాలండి. మొత్తం వాటర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. అంతే, మనకి ఎంతో రుచి అయిన ఈ బూందీ టమాటా ఎండు రొయ్యలు రెడీ అండి. సూపర్ ఉంటుంది టేస్ట్.